our Kalam IAS Academy. So today we are going to discuss important topic, that is 2024లో 250 గ్రూప్ 1 నియామకాలు జరగనున్నాయా? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఎస్, దీనికి ముందుగా ది కాంటెక్స్ట్ ఐ వాంట్ టు డిస్క్లోజ్. ఎప్పుడూ లేని విధంగా, ఏ ఎన్నికలోని జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ ఇలాంటి ఉద్యోగాలు ఎన్నికల అజెండాలో కీలక పాత్ర వహించినాయి. అంతకుముందు గ్రూప్ 1లో జరిగిన అవతాకలు కానివ్వండి, మిగతా ఎస్ఐ కానిస్టేబుల్ జరిగినవి కానివ్వండి, ఇవన్నీ ఈ జరిగిన అవకతవకలకి యువత ముఖ్యంగా కంప్లీట్ ఫ్రస్ట్రేషన్లో, అంటే ఇప్పుడు కూడా యువత రెండు రకాలుగా ఉంటారండి. గవర్నమెంట్ ఉద్యోగాలు ఆశించే యువత, ఏ ఉద్యోగమైనా పర్లేదు అని లేదు, ప్రైవేట్ సెక్టరే కావాలనుకునే యువత మరో కేటగిరీ ఉంటుంది. వీళ్ళు సుమారుగా ఒక 10 లక్షలు ఉంటారు. కోర్ ఆస్పిరెంట్ చాలామంది ఉండొచ్చు, కానీ 10 లక్షల కోర్ ఉంటారు. ఈ 10 లక్షల మంది కంప్లీట్ ఫ్రస్ట్రేషన్తో మరి ఆ యాంటమ్ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అనొచ్చు, లేకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి క్లియర్గా వేసేశారు. వన్ సైడ్ లాగా వేసేశారు. ఎలా అంటే ఉద్యోగులు ఎలాగైతే కంప్లీట్గా ప్రభుత్వానికి కూటమికి ఫేవర్గా వేశారు, అలాగే యూత్ కూడా వేశారు. సో ఈవెన్ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మన చంద్రబాబు నాయుడు గారు, ఆయన యువగలంలో లోకేష్ బాబు అనేక సార్లు ఈ ప్రభుత్వ ఉద్యోగాల గురించి అనేక ప్రకటనలు చేశారు. ఆ మాటకు వస్తే 2018లో జరిగిన రిక్రూట్మెంట్ గ్రూప్ 1 చాలా అవకతవకలు జరిగినాయని ఒక ప్రజెంటేషన్ వేసి కూడా చూపించారు చంద్రబాబు నాయుడు గారు. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఇప్పటికీ 2023లో 80 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ ప్రిలిమ్స్ జరిగింది. 2018లో వచ్చిన నోటిఫికేషన్ జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో జరిగినటువంటి అవకతవకలు, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ 2023ది జాగ్రత్తగా బాగా చేశారు. బట్ వాట్ అబౌట్ ది క్వశ్చన్ ఆఫ్ 2018 recruitment and the misdeeds done by the people, some people inside the APPSC? ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక 2018 నోటిఫికేషన్లో 169 పోస్టులు ఉన్నాయి. ఈ 169 పోస్టులు చూసుకుంటే కనుక టాప్ క్రీమ్ పోస్టులు ఉన్నాయి, మంచి పోస్టులు ఉన్నాయి. 23లో ఇచ్చిన నోటిఫికేషన్ 80 పోస్టులు ఉన్నాయి. దానికన్నా టాప్ పోస్టులు 169 పోస్టులు క్రీమ్ పోస్టులు ఉన్నాయి. ఆర్డీఓ, డిఎస్పి ఇట్లాంటివి, ఆర్టీఓ ఇట్లాంటి పోస్టులు ఉన్నాయి. సో అందులో చాలా అవకతవకలు. ఈవెన్ సింగిల్ బెంచ్ జడ్జి గారు ఇవి చూసి షాక్ అయ్యి మళ్ళీ మెయిన్స్ నిర్వహించమని మెయిన్స్ ఎగ్జామ్ని రద్దు చేశారు. సో అలాగే ఇప్పుడు డివిజన్ బెంచ్కి ఏపీపీఎస్సీ వెళ్ళింది. మరి ఇప్పుడు విత్డ్రా చేసుకుంటుందో, లేకపోతే దానిపైన ఇంకా ఫర్దర్ ముందుకెళ్తే కోర్టు త్వరలోనే దానిపై జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది. అందువల్ల దాని భవితవ్యం తేలనుంది. ఒకవేళ కోర్టు కనుక సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ బేస్ చేసుకొని అదే మోడల్లో కనుక ఇస్తే, మరి ఈసారి గ్రూప్ 2, గ్రూప్ 1 మెయిన్స్ 2 నోటిఫికేషన్ కలిపి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకు అంటే ఈ సెప్టెంబర్లో జరిగే ఈ 2023 గ్రూప్ 1 నోటిఫికేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే మొదటిది యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్లో జరుగుతుంది.
డ్యూ టు ఎలక్షన్స్ అది కూడా డిలేడ్గా జరుగుతుంది. అది జరుగుతున్న నెలలోనే ఇది ఫిక్స్ చేశారు కాబట్టి ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతుంది. ఆర్ అదర్వైజ్ ఆల్సో స్టూడెంట్స్ ఆల్సో గోయింగ్ టు రిప్రజెంట్ సీకింగ్ టైమ్, మోర్ టైమ్ ఫర్ దెమ్. లైక్ గ్రూప్ 2 యాస్పిరెంట్స్ ఎలా అయితే అడుగుతున్నారో గ్రూప్ 1 వరకు కూడా అడుగుతున్నారు. సహజంగా దానికి పెద్దగా ఏ ప్రభుత్వం కూడా వ్యతిరేకించదు. కాబట్టి ఈ రెండు కూడా 2 పోస్ట్పోన్ అవుతుంది, 1 ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతుంది. ఈ కాంటెక్స్ట్లో ఈలోగా ఏమైనా జడ్జిమెంట్ కనుక వస్తే అప్పుడు ఈ రెండింటి కలిపెట్టే అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే ప్రిలిమ్స్ ఇద్దరికి పూర్తయింది. సో మెయిన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే టెస్ట్ రాస్తాడు వాళ్ళు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనొచ్చు అందులోని ఇందులో కూడా ఉండొచ్చు, అయినా ప్రాబ్లం లేదు. ఏ రిక్రూట్మెంట్లో అయినా మెరిట్ బేసిస్ మీద డిసైడింగ్లో చూస్తారు. అప్పుడు ఆయన ఆప్షన్ కూడా తీసుకుంటాడు. ఏ రిక్రూట్మెంట్లో వస్తే మంచి పోస్ట్ వస్తే ఆ రిక్రూట్మెంట్ ఉంచుకొని రెండోది క్యాన్సిల్ చేసుకుంటాడు. సో దట్ వెంటనే ఫిల్ చేసే అవకాశం కూడా దొరికే అవకాశం ఉంది. అందువల్ల ఈ రెండు కలిపి జరిగే కాంటెక్స్ట్ కనబడుతుంది. కాబట్టి let us see and wait what really going to happen, because it depends on the court judgment only. Nobody can say. If government may implement now through APPSC, if there is a possibility to withdraw, because of the it depends on the progress done in the case in the court, division bench court. కాబట్టి ఈ అవకాశం పాసిబిలిటీ ఉంది. ఖచ్చితంగా 2024లో ఈ రెండు తేలిపోతాయి, అది మాత్రం నిజం. 2018 నోటిఫికేషన్ ఇష్యూ తేలిపోతుంది, 2023 నోటిఫికేషన్ తేలిపోతుంది. కాబట్టి ఈ రెండు కలుపుకుంటే మరి 250 గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి. సో ఈ విధంగా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ రెండు కూడా 2024లో పూర్తి కాబోతున్నాయి. కాబట్టి ఐ విష్ ఎవ్రీ వన్ ఆఫ్ group aspirants, APPSC groups aspirant, I want to support, I extend my support to them through free mentorship program. Group 1 mains Ram Gopal sir free mentorship program, only Sundays only. సో ఈ విధంగా మనకి ఈ హాస్టల్లోని మన క్యాంపస్లోని హాస్టల్, అలాగే స్టడీ హాల్, ఫ్రీ స్టడీ హాల్ కూడా ఉంది. ఎవరైనా మంచి హాస్టల్ విత్ ఇండివిజువల్ డెస్క్స్ ఉంది, లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ ఉంది, రండి. అలాగే మనకి once again I want to thank all our YouTube subscribers. For the first time we crossed 20,000 subscribers. 20,000 subscribers. So I'm really happy. I'm really appreciating all the subscribers, and definitely I will work for them. And in my free times, with all my experience in civil services exam, group 1, group 2, APSC groups, ఇట్లాంటి ఎగ్జామ్స్లో నాకున్న అనుభవం, లాస్ట్ 10 yearsలో కోచింగ్లో నాకున్న టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి మీ అందరికీ ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను. నేను ఇండివిజువల్గా ఇచ్చే ప్రతిదీ ఫ్రీగానే ఉంటుంది, సంస్థ కాకుండా. ఐ అష్యూర్ యూ. దెన్ నెక్స్ట్ వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ ది యూట్యూబ్ వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్. గ్రూప్ 2 మెయిన్స్ ఎప్పటికీ వాయిదా పడుతుంది అనే వీడియోకి వితిన్ 2 daysలోనే ఆల్మోస్ట్ 7,040 వ్యూస్ మన నిందాల 10 o'clockకి మనకి కనబడింది. సో ఐ రియలీ enthused to see this kind of response that we did witnessed in 2018. I mean, my first video it was about 65,000, and my second video 1,15,000 views in 2018, before COVID. Please check it, my track record there in our YouTube channel Khalam IAS. Thank you everyone. And then ఈ మెయిన్స్ రెసిడెన్షియల్ బ్యాచ్ గ్రూప్ 2కి ఆల్మోస్ట్ ఈ రెసిడెన్షియల్ బ్యాచ్ వేస్తున్నాము. ఈ గ్రూప్ 2 కూడా పోస్ట్ పోనే సందర్భం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇది రేపు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 12న ప్రమాణ స్వీకారం ఇది క్లియర్ అవుతుంది. కాబట్టి దీన్ని ఆల్మోస్ట్ 3 months బ్యాచ్గా వేస్తున్నాము, 90 days. కాబట్టి అలాగే గ్రూప్ 2 మెయిన్స్ ఆన్లైన్ కోచింగ్ కూడా మనకి. ఆన్లైన్ అంటే ఫ్రెష్ వీడియోస్ ఉంటాయండి, ఈరోజు క్లాస్ జరిగింది అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయన్నీ కూడా స్టాక్ అనమాట, పాతవి. మేము అలా చేయం. ఇక్కడ క్లాస్ జరుగుతుంటుంది, యాక్చువల్ క్లాస్ ఈరోజు
అదే వీడియోని మేము అప్లోడ్ చేస్తాం అనమాట. మన కలామయస్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, మీకు అవి వస్తాయి. అలాగే దిస్ ఇస్ వన్ అనదర్ క్వశ్చన్ దట్ ఐ వాంట్ టు ఆస్క్ ది ఆల్ ది aspirants who are preparing for competitive examination but they studied in BTech. I have seen many, and majority of the students are preparing for IAS or groups, APPSC group 1, 2. వీళ్ళందరూ కూడా 70-80% బీటెక్ నుంచి వస్తున్నారు. వై దే ఆర్ కమింగ్? సి క్వశ్చన్ చూడండి, డిగ్రీ ఆర్ బీటెక్. మంచి నిలకడైన ఉద్యోగం సాధించాలంటే ఏది బెటర్? మంచి నిలకడైన ఉద్యోగం సాధించాలంటే ఏది బెటర్? దిస్ ఇస్ ద క్వశ్చన్ ఐ వాంట్ టు పోజ్ టు ది పేరెంట్స్ ఆఫ్ those who already studied BTech and degree and who are going to join their children in this year 2024 in degree or BTech. వాళ్ళకు ఒక ఐ ఓపెనర్ లాగా దీనిపైన ఒక పోల్ అడుగుతున్నాను ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్, ఎందుకంటే వాళ్ళకు కూడా 90% బీటెక్ చేసి వస్తున్నారు. సో వాళ్ళని అడుగుతున్నాను ఈ క్వశ్చన్కి ఆన్సర్. సో కైండ్లీ కామెంట్ ఆన్ మై పోల్ ఆన్ దిస్ క్వశ్చన్. సో రేపొద్దున అవగాహన సదస్సు ఉంది. ఈ క్వశ్చన్ మీద పేరెంట్స్ కూడా ఒక మేధోబంధన సదస్సు ఏర్పాటు చేయబోతున్నాం పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్తో. సో ఐ రిక్వెస్ట్ యూ దిస్ సండే అండ్ నెక్స్ట్ సండే ఆల్సో ఇట్ విల్ టేక్ ప్లేస్. కాబట్టి ఈ వీడియో చూసే వాళ్ళందరూ కొద్దిగా షేర్ చేయండి అందరికీ. ఈ క్వశ్చన్కి ఒక డిబేట్ డిస్కషన్ జరగాలి. అంటే నిజంగా బీటెక్ ఇంట్రెస్ట్ నోట్ చేయనివ్వండి, తప్పేం లేదు, ఇట్స్ ఏ ప్రొఫెషనల్ కోర్స్ ఆఫ్టర్ ఆల్. బట్ ఎవరైనా కొద్దిగా ఫోర్స్ఫుల్గా, అంటే అందరినీ ఆడు జాయిన్ అయ్యేటట్టు వీడు జాయిన్ అయితే రైట్ కాదు. వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, వారి యొక్క గోల్ ముందే నిర్ణయించుకుంటే ఈ ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఎందుకంటే చాలా 90% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ రైటింగ్, అటెంప్టింగ్ సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 వీళ్ళందరూ బీటెక్ నుంచి వస్తున్నారు. సో పేరెంట్స్కి వాళ్ళు చెప్పే మీరు పెట్టే కామెంట్స్ నేను పేరెంట్స్కి షో చేస్తాను. ఆర్ పోల్ వెల్డెక్ట్. కాబట్టి కైండ్లీ పార్టిసిపేట్ ఇన్ ద పోల్, ఐ విల్ గివ్ ఇట్. సో దీస్ ఆర్ అవర్ ఫ్యాకల్టీ, టాప్ ఫ్యాకల్టీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. హర్షవర్ధన్ రెడ్డి గారు AP History, ఎక్సలెంట్ ఫ్యాకల్టీ. ఐ నెవర్ సీన్ సచ్ ఎ వండర్ఫుల్ ఫ్యాకల్టీ. అండ్ దెన్ శివప్రసాద్ గారు ఎకానమీ అండ్ కృష్ణ సార్ హైదరాబాద్, ఇద్దరు కూడా హైదరాబాద్ నుంచే. హర్షవర్ధన్ రెడ్డి గారు వైజాగ్ నుంచి వస్తారు. వీళ్ళిద్దరు కూడా టాప్ ఫ్యాకల్టీ, స్టార్ ఫ్యాకల్టీ. మన ప్రసాద్ గారు హైదరాబాద్, అలాగే నారాయణ గారు, అలాగే ఆలీ గారు, ముగ్గురు సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తున్నారు. ఈసారి గేమ్ చేంజింగ్ సబ్జెక్ట్ ఇన్ గ్రూప్ 2 సర్వీస్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దట్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఆ కాంటెక్స్లో ముగ్గురిని పెడుతున్నాం. ఎన్విరాన్మెంట్ చెప్పేవాళ్ళు ఒకళ్ళు, సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పేవాళ్ళు ఇద్దరు. ఈ విధంగా మేము డిజైన్ చేసాం ఈ ప్రోగ్రామ్ని. సో ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ హియర్. అండ్ హాస్టల్ ఉంది, ఫ్రీ స్టడీ హాల్ ఉంది.